గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే థాయిలాండ్ మయన్మార్లో భూ విలయం, 12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు, 2 దేశాల్లో 150 మందికి పైగా మృతి, 750 మందికి పైగా గాయాలు, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. బ్యాంకాక్లో కుప్పకూలు 33 అంతస్తుల భవనం శిథిలాల కింద 100 మందికి పైగా. మయన్మార్లో 1000 పడకల కొత్త ఆసుపత్రి నేలమట్టం, పలు భవనాలు, వంతెనలు, ఒక డ్యామ్ ధ్వంసం, ప్రాణభయంతో వీధుల్లోకి జనం పరుగులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నిమిషాల వ్యవధిలో వెంటనే సంభవించిన 2 భారీ భూకంపాలు థాయిలాండ్, మయన్మార్ దేశాలు పెను విధ్వంసం సృష్టించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2 దేశాల్లో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందారు, 750 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతాయి. పలు భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలే. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్లోని మాండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది. 2 భూకంపాల కేంద్ర స్థానాలు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఐఐటిఎం సహకారంతో ఏర్పాటు, అత్యాధునిక సాంకేతికతను రాజధానికి తీసుకొస్తాం, స్టార్టప్ ఆలోచనలుంటే రాష్ట్రానికి ఆహ్వానం. ఐఐటి మద్రాసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. సిలికాన్ వ్యాలీ తరహాలో త్వరలో అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది. ఐఐటి మద్రాసుతో కలిపి దీన్ని సాధ్యం చేసే పనిలోను క్వాంటమ్ టవర్ను నిర్మించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన అన్ని అత్యాధునిక సాంకేతికతలు అందులో ప్రదర్శనకు ఉంచుతాం. ఈ వ్యాలీని దేశానికి కానుక ఇవ్వబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఐఐటి మద్రాసులో జరుగుతున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యువ పరిశోధకులను ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి బృందం కీలకం కాబోతున్నట్టు వెల్లడించారు. వాళ్ళతో పాటు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ, కేంద్ర ప్రభుత్వం తదితరులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతతో పాటు అందరి జీవితాలకు పనికొచ్చే డీప్ టెక్నాలజీని కూడా ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. 1995లో ఐటీ ఎలా మొదలుపెట్టానో 2025లో ఏఐ గురించి అలాగే ఆలోచిస్తున్నానని చెప్పారు. ఏపీకి వచ్చేందుకు గూగుల్ సుముఖత తెలిపిందని, డేటా సెంటర్ను పెడుతున్నట్టు వివరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శ్రమించిన నేతలను వరించిన వ్యవసాయం, 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం, ఎన్నికల కూటమి విజయానికి శ్రమించిన నాయకులకు ప్రభుత్వం ఉగాది ముందు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 47 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. ఇందులో 37 తెలుగుదేశం పార్టీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. ఈ మార్కెట్ కమిటీలకు నియమిస్తున్న సభ్యులను కూడా కలిపితే మొత్తం 705 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినట్టు అవుతుంది. రాష్ట్రంలో మిగిలిన 171 మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, సభ్యులను త్వరలో నియమించనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విడతల వారీగా నామినేటెడ్ పదవుల జాబితాను విడుదల చేస్తుంది. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు చైర్మన్లు, డైరెక్టర్లు నియమించింది. మిత్రపక్షాలతో సర్దుబాటు భాగంగా కొన్ని పదవులను వాళ్ళకి కేటాయించింది. శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లకు సంబంధించి తొలి జాబితా విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే సందర్భంలో ఎస్సీ విద్యార్థులకు కొత్త వసతి గృహాలు పీఎం అజయ్ కింద 25 మంజూరు, ఒక్కొక్కటి 3 కోట్ల నుంచి 6 కోట్లతో నిర్మాణం. డిఎంఎఫ్ నిధులతో మరో 3 అందుబాటులోకి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన. ఇరుకు గదులు, నెర్రెలిచ్చిన గోడలు, వానొస్తే కురుస్తున్న పైకప్పులు, కూలిపోయే స్థితికి చేరిన వసతి గృహ భవనాలలో దీర్ఘకాలంగా ఎస్సీ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. పిల్లలకు భద్రత కల్పించిన కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. వైకాపా ప్రభుత్వంలో మరమ్మతులకు సైతం నిధులు ఇవ్వకుండా ఇక్కట్ల పాలు చేయగా కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు సమీకరించి నూతనంగా వసతి గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. పీఎం అజయ్ పథకం కింద కేంద్రం రాష్ట్రానికి 2024-25 ఏడాదికి గాను 25 వసతి గృహాలు మంజూరు చేసింది. ఇందుకు ఖర్చు 86.3 కోట్లు పూర్తిగా గ్రాంటే. తొలి విడతగా 43.15 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసింది. కొత్తగా మంజూరైన 25 వసతి గృహాల్లో 13 చోట్ల బాలికలకు, 12 చోట్ల బాలురికి నిర్మించబోతున్నారు. వీటన్నింటినీ వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన డిఎంఎఫ్ నిధులు మరో 15 కోట్లు మంజూరయ్యాయి. వీటితో ఒంగోలులో మరో 2, చేమకుర్తి, సంతనూతలపాడులో 1 వసతి గృహాన్ని నిర్మించబోతున్నారు. వార్త ఎంత తెలివిగా చేస్తారంటే, ఎస్సీ విద్యార్థులకు కొత్త వసతి గృహాలు, అక్కడ వసతి గృహాలకు సంబంధించినవన్నీ పాడైపోయినాయి. జగన్ వచ్చాక కట్టాడా? అవి పాడైపోయినాయి. అంతకుముందే కట్టినయ్యా? అంతకుముందు కట్టిన వాటినే కదా ఇప్పుడు పాడైనవి. నెంబర్ 1. రెండోది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అనగానే ఏమనుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుందని. రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు పెట్టట్లేదు, మొత్తం కేంద్రం గ్రాంట్ అని మళ్ళీ చెప్తారు. అంటే కేంద్రం డబ్బులు ఇస్తే కడుతున్నారు ఇక్కడ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు. ఎంతకాలం కట్టలేదు అది. దానికి ఆ క్రెడిట్ మళ్ళీ చంద్రబాబుకి ఇవ్వాలి, మోడీకి ఇవ్వకూడదు. అక్కడ జగన్ని తిట్టాలి, మోడీకి క్రెడిట్ ఇవ్వకూడదు, చంద్రబాబే చేస్తున్నాడని చెప్పాలి. అసలు వీళ్ళకి నిజంగా తెలుగుదేశం కార్యకర్త కూడా ఇంతగా కమిట్ అవ్వడేమో, అంతటి కమిట్మెంటు. సేమ్ టైం జర్నలిజం అనేది ఎప్పుడో చంపేసి కేవలం పార్టీకి
వీర కార్యకర్తల్లాగానే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఏప్రిల్ 2న విచారణకు ఏసీబీ ముందుకు హాజరవుతా, వైకాపా ప్రభుత్వంలో ప్రకటనలు జారీ, బిల్లుల చెల్లింపులో సాక్షి పత్రిక టీవీ ఛానల్కు కోట్ల అనుచిత లబ్ధి చేకూరేలా వివరించారనే ఆరోపణలతో తనపై నమోదైన కేసులో ఏప్రిల్ 2న అధికారుల ముందు విచారణకు హాజరవుతానని సమాచార పౌర సంబంధాల శాఖ అప్పటి కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసు కట్టుబడి ఉంటానన్నారు. ఆయన తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. విజయకుమార్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో అదనంగా సెక్షన్ చేర్చారని, ఈ విషయాన్ని తమ పిటిషనర్కి ఇచ్చిన 35(3) నోటీసులో ప్రస్తావించలేదని అన్నారు. ఏసీబీ తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ గత ఏడాది డిసెంబర్ 31 పిటిషనర్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని, విచారణకు హాజరు కావాలంటే ఏసీబీ అధికారులు ఇప్పటికే నోటీసు ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లికార్జున ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఏప్రిల్ 3వ వారానికి వాయిదా వేశారు. జగన్ ప్రభుత్వంలో ప్రకటనలు జారీ, బిల్లుల చెల్లింపులో సాక్షి పత్రిక టీవీ ఛానల్ కోర్టులు దోచిపెట్టేలా సమాచార పౌర సంబంధాల శాఖ అప్పటి కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి వివరించారంటే ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయగా ప్రాథమిక విచారించిన ఏసీబీ విజయకుమార్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పేక మేడల్లా కుప్పకూలాయి అంటూ భారీ భూకంపం థాయిలాండ్ మయన్మార్లో అతలాకుతలం చేసింది. 7.7 తీవ్రతతో మయన్మార్ శుక్రవారం సంబంధించిన ప్రకంపన దాటికి ఇరు దేశాల్లో అపార ఆస్తి నష్టం సంభవించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పౌర హక్కుల బాధ్యత కోర్టులు పోలీసులదే, పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి, భావప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ ఆరోగ్యకర సమాజంలో భాగం, అభిప్రాయాలతో విభేదించాలే కానీ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణచివేయకూడదు. ప్రాథమిక విచారణలో స్వీకరించదగ్గ నేరం కాదని తేలితే ఫిర్యాదుదారుకు తెలియజేయాలి. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలి. మేము విన్న మాటలు, చూసిన రాతలు మాకు నచ్చకపోవచ్చు, అయినా కూడా పౌరుల హక్కులకు పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. న్యాయస్థానాలు ఎప్పుడు భావప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వైపు ఉండాలి. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గ్రాహి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దారి తప్పిన దర్యాప్తు అంటూ లైంగిక వేధింపులకు గురైన ఫార్మసీ విద్యార్థి కేసుని నీరుగార్చే కొట్టలో నిందితుడు దీపక్ టీడీపీ ఎమ్మెల్యేకి మరిది. ఘటన జరిగి 3 రోజులు దాకా అంతా గోప్యం. పోలవరం వచ్చిన చంద్రబాబు రాజమహేంద్రరావు రాలేరా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కుటుంబం డిమాండ్. హోంమంత్రి స్పందించకపోవడంపై మహిళా సంఘాల మండిపాటు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాటతీస్తానన్న పవన్ ఎక్కడ, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు, దాని అర్థం ఇదేనా అంటూ హైలైట్ చేశారు. లేకపోతే ఐఐటీఎన్లకు అందని జాబ్. దేశంలోని 23 ఐఐటీల్లోనూ క్యాంపస్ ఎంపికల్లో అసాధారణ క్షీణత. సగానికి పైగా ఐఐటీల్లో 10% మేర తగ్గుదల. 2021-22తో పోలిస్తే 23-24 నాటికి భారీగా డౌన్ఫాల్. 4 లక్షల కనిష్ట స్థాయికి పడిపోయిన వార్షిక ప్యాకేజీలు. ప్రతిష్టాత్మక సంస్థల ప్లేస్మెంట్ల అసాధారణ క్షీణతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకాలం ఐఐటీలో చదివితే కనుక ఇక ఉద్యోగం ఖాయం, అది కూడా కోట్ల రూపాయల జీతాలు ఖాయం అన్నటువంటి స్టేజ్ నుంచి ఇది రావడానికి కారణం అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం లేకపోతే అందులో విద్యా నాణ్యత క్షీణత అన్న తేలాలి. లేకపోతే భూ విలయం అంటూ మయన్మార్ థాయిలో భారీ భూకంపానికి సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రేపు ఏడుకొండల స్వామికి కునుకు కరువు రోజుకి 23 గంటలకు పైగా కొనసాగుతున్న దర్శనాలు. అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత నిమిషాల వ్యవధిలోనే తెరుచుకుంటున్న శ్రీవారి ఆనంద నిలయం తలుపులు. స్వామికి విశ్రాంతి సమయం పెంచాలి, టీటీడీ అర్చక పండిత బృందం సూచన. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రోజుకి కునుకు కరువు అవుతుంది. పెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి సేద తీరే సమయం తగ్గిపోతుంది. దీంతో స్వామివారి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చక పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తుంది. రోజు వేకువజామున సుప్రభాత సేవతో స్వామి నివేదనలు మొదలవుతాయి. ప్రస్తుతం వేకువజామున 2:30 గంటలకు మొదటి సుప్రభాతంతో ప్రారంభమవుతున్నటువంటిది. ఇక ఆ తర్వాత మహాద్వారం, వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. సాధారణంగా రాత్రి 12 గంటలలోపు ఏకాంత సేవ నిర్వహించాలి. అయితే గత 10 ఏళ్లుగా ఈ సేవ నిర్వహణ సమయం అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల మధ్య సమయానికి మారిపోయింది. కొన్నేళ్లుగా రాత్రి 2:30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించి ఆలయం తలుపులు మూస్తున్నారు. ఒక్కోసారి 2:50 గంటలకు ఏకాంత సేవ పూర్తి చేసి ఆ వెంటనే అంటే కేవలం 7 నిమిషాల వ్యవధిలో తిరిగి ఆలయం తలుపులు తెరుచుకుంటున్నాయి. క్యూ లైన్లు భారీగా ఉండి కంపార్ట్మెంట్లో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు వీలైన త్వరగా దర్శనం చేయించాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా క్యూ లైన్లు కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజుకి 23 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే ఇది సరికాదని గర్భాలయంలోని మూలమూర్తి కనీసం గంట నుంచి గంటన్నర సేపైన విశ్రాంతి కల్పించాలని కొందరు పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏకాంత సమయంలోని దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుని ఆరాధిస్తారని, స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని పురాణాల్లో ఉందని గుర్తు చేస్తున్నారు. దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండరాదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శనాల సమయాన్ని కుదించి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చకులు కొందరు పండితులు టీటీడీ అధికారిని కోరినట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పదే ఏమిటిది,
ఎమ్మెల్యే కొలికిపూడిపై మళ్లీ టీడీపీ అధిష్టానం సీరియస్. రఘురాం, ఎంపీ కేసినేని సత్యనారాయణ రాజులతో కమిటీ 10 నెలల ఘటనపై నివేదిక సమర్పణ, తుది నిర్ణయం చంద్రబాబుదే అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే కొలికిపూడి నిన్ననే టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే తమ వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి ఒక మహిళకు అన్యాయం, ఆ మహిళని వేధించినటువంటి రమేష్ రెడ్డి అనేటటువంటి పార్టీ కార్యకర్త మీద యాక్షన్ తీసుకోవాలన్న నేపథ్యంలో రివర్స్లో ఆయన మీదనే యాక్షన్ తీసుకు అడుగులు పడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పదే పార్టీకి తలనొప్పులు తీసుకొస్తున్న వైనం అధిష్టానాన్ని ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎమ్మెల్యేగా ఎన్నికై నటించి ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని గుర్రుగా ఉంది. తాజాగా స్థానిక టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం, 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని బెదిరించడాన్ని పార్టీ సీరియస్గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సత్యనారాయణ రాజుతో ఓ కమిటీని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో 10 నెలలుగా చోటు చేసుకున్న సంఘటనపై సమగ్ర నివేదిక తెప్పించుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు. కొలికిపూడిపై ఎలాంటి చర్య తీసుకోవాలో చంద్రబాబుదే తుది నిర్ణయం అని టీడీపీ వర్గాలు తెలిపినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నరకం చూపిస్తా నాయాలా అంటూ టెక్కల్లో ఎలా ఉద్యోగం చేస్తావు చూస్తే ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కనెక్షన్ కట్ చేసావంటే ఎంత ధైర్యం, నిన్ను కోర్టుకు లాగుతావు, ఎవరితో చెప్పుకో ట్రాన్స్కో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు, బిల్లు చెల్లించినందుకు విద్యుత్ కనెక్షన్ తొలగించినందుకు గాను నోటి దురుసు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఏదైతే నరకం చూపిస్తా నాయాలంటూ ప్రభుత్వ ఉద్యోగిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోరు పారేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం అక్కవరంలో దువ్వాడ పేరుతో విద్యుత్ కనెక్షన్ ఉంది. అదే ఇంటికి అతని సన్నిహితురాలి పేరుతో మరో కనెక్షన్ ఉంది. శ్రీనివాస్ పేరుతో ఉన్న కనెక్షన్కి 56,692 రూపాయలు బకాయిలు గడువు తీనే చెల్లించలేదు. దీంతో ఈ కనెక్షన్తో పాటు అదే ఇంటికి అనుబంధంగా ఉన్న కనెక్షన్ అధికారులు శుక్రవారం తాత్కాలికంగా తొలగించారు. విషయం తెలుసుకున్న దువ్వాడ టెక్కలి ట్రాన్స్కో జేఈకి ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు. ఎలా కట్ చేస్తారు, నా ఇంటికి వచ్చి కొంచెమైనా లెక్కలు పత్రాలు ఉన్నాయా, ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కట్ చేసావు, నీకు ఎంత ధైర్యం అబ్బా, టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి, ఎవరితో పెట్టుకుంటున్నావు, బిల్లు కట్టిన ఎలా కట్ చేస్తావు, నువ్వు ఏ రైట్స్తో కట్ చేసావు చెప్పు, నీపై కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తా, కోర్టుకు లాగి నీ జీవితం ఈడ్చి పెడతా, ఎవరితో చెప్పుకో. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి డి మాధురి పేరున ఉన్న బిల్లు పేమెంట్ జరిగి వారం రోజులైంది, నిన్ను కోర్టుకు లాగుతా, నీకు నరకం చూపుతా, నువ్వు ఏదో తెలుగుదేశం వాడి అయ్యి ఉండొచ్చు, ఎంత ధైర్యంతో నా ఇంటికి వచ్చావు, నువ్వు పారిపేట చేస్తాను చూడు, టెక్కలో ఎలా ఉద్యోగం చేస్తావు చూస్తాను ఆయాలంటూ దువ్వాడ సీని బెదిరించారు. అనంతరం దువ్వాడ బకాయి మొత్తాన్ని చెల్లించి రసీదును వాట్సాప్లో పంపారు. దీనిపై ట్రాన్స్కో జేఈ దాసరి మురళీకృష్ణ మాట్లాడుతూ సర్వీస్కి సంబంధించిన బిల్లు మొత్తం చెల్లించేశారని, విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించామని చెప్పారు. కాగా ఎమ్మెల్సీ జేఈ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్గా మారింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారంటే ఆయన రికార్డ్ చేసి ఉంటారు జేఈ, దాంతోపాటుగా డబ్బులు కట్టారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటి. లేకపోతే వంశీకి నో బెయిల్ అంటూ సత్యవర్ధన్ కేసులో పిటిషన్ తిరస్కృతి, జేడీ ఐఓకి నోటీసులు జారీ చేసిన కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ పొడిగింపు, భూముల కేసులో పోలీస్ కస్టడీకి అనుమతి, నేడు కస్టడీకి తీసుకున్న ఆత్కూరు పోలీసులు. విజయవాడ జిల్లా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీమోహన్కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడు ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోర్టు వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. బెయిల్ పిటిషన్పై విజయవాడలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో శుక్రవారం విచారణ జరిగింది. దీనిపై ప్రాసిక్యూషన్ వంశీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయాధికారి హెంబెందు బెయిల్ మంజూరు చేయలేమని తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ కొట్టేసినట్టు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డిజిటల్ అక్రమాలపై సిఐడి అంటూ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఆదేశం గత వైసీపీ ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ పేరుతో చేసిన అక్రమాల అవినీతిపై కూటమి ప్రభుత్వం సిఐడి దర్యాప్తునికి ఆదేశించి జగన్ హయాంలో డిజిటల్ కార్పొరేషన్లో 171.9 కోట్లు ఖర్చు చేయగా అందులో 37.2 కోట్లు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. జగన్ పత్రిక సాక్షికి దోచిపెట్టడంతో పాటు ఆయన తండ్రి వైఎస్ పాదయాత్రపై వైసీపీ నాయకుడు నిర్మించిన యాత్ర 2 సినిమాలో నటించిన మలయాళీ నటుడు ముమ్ముట్టికి 50 లక్షలను ఈ కార్పొరేషన్ నుంచే చెల్లించినట్టు విజిలెన్స్ గుర్తించింది. హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి సీబీఐతో సంఖ్యలు వేయించుకున్న నిందితుడు అశోక్ రెడ్డి భార్య సుమ తీయగుర తదితరులకు కూడా చెల్లింపులు జరిపినట్టు తేల్చింది. ఇలాంటి పలు అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ చేసిన సిఫార్సుకు అనుగుణంగా వైసీపీ 5 ఏళ్ల పాలనలో 4 ఏళ్ల పాటు ఈ కార్పొరేషన్ జరిగిన లావాదేవీలో 171.9 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, అందులో 139 కోట్లు ఇప్పటికే చెల్లింపులు అయ్యాయని ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన 76 పేజీల నివేదికలో విజిలెన్స్ వివరించింది. నాడు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన చిన్న వాసుదేవరెడ్డి వీడియో కంటెంట్ పేరుతో భారీగా డబ్బులు దుర్వినియోగం చేశారని, మోసపూర్తంగా వ్యవహరించి ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారని విజిలెన్స్ స్పష్టం చేసింది. కార్పొరేషన్లో అన్ని అక్రమాలకు వాసుదేవరెడ్డి బాధ్యుడని పేర్కొంది. ఐడ్రీమ్స్ వ్యవస్థాపకుడైన వాసుదేవరెడ్డి ఐపాక్ ఐడ్రీమ్స్ ఉద్యోగులకు డిజిటల్ కార్పొరేషన్లో సిబ్బందిగా చూపించి జీతభత్యాలు చెల్లించినట్టు విజిలెన్స్ గుర్తించింది. అనుభవం అర్హతలు లేని వారిని ఉద్యోగాల్లో నియమించుకుని 37 కోట్లు చెల్లింపులు చేశారని వివరించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాట్ల ప్రవీణ్ మృతి కేసులో సిట్ దూకుడు,
ఇన్ఛార్జిగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ కేసుపై సీఎం సమీక్ష 1-2 రోజుల్లో కొలిక్కి తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతిపై సిట్ దర్యాప్తు వేగవంతమైంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఇన్ఛార్జిగా సిట్ దర్యాప్తు జరుగుతుంది. సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులు కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ సొంత జిల్లా కడపని ప్రచారం ఉంది. చాలా కాలంగా సికింద్రాబాద్లో నేరేడ్మెట్లో ఉంటూ క్రైస్తవ ప్రచారకుడిగా పేరు గడించారు. ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా త్యాగల మండలం మార్కొండపాడులో రక్షణ సువార్త మహాసభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఆయన బుల్లెట్పై హైదరాబాద్ నుండి బయలుదేరారు. 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు హైవే వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనకి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఇల్లు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే అంత పెద్ద వ్యక్తి బుల్లెట్పై రావడం ఏంటనే ప్రశ్నలు వచ్చాయి. సంఘటన జరిగిన తీరును బట్టి ఇది ముమ్మాటికి వచ్చేనని క్రైస్తవ సంఘాలు ఆరోపించడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. కాగా పాస్టర్ మరణానికి దారితీసిన కారణాలు వెలుగుతీసే పనిలో సిట్ బృందం నిమగ్నమైంది. ప్రత్యేక పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.